ప్రస్తుతం రాజకీయాల పార్టీల చూపంతా జూబ్లీహిల్స్ బైపోల్స్ పైనే. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూన్ 2025లో కన్నుమూశారు. అందువల్ల అక్కడ ఉప ఎన్నిక బై ఎలక్షన్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ తన పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత నామినేట్ చేసింది. ఆమె మాగంటి గోపీనాథ్ సింపతి కన్నా కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డ్స్ అనే ప్రచారాన్ని పద్ధతిని ఉపయోగించి ప్రజల్లోకి వెళ్తుంది. 2023 ఎన్నికల వాగ్దానాలను గుర్తు చేసే రీతిలో ప్రచారం చేస్తుంది. దీనికి కేటీఆర్ ప్రచార బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నారు. వివాదాలు ఈపీఐసి కార్డు పంపిణీ. కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ పై ఓటర్లకు ఈపీఐసి కార్డులు పంపించి ఎన్నికల ప్రభావం చూపించడానికి యత్నించడం అనే ఆరోపణలో కేసు నమోదు చేశారు. అలాగే భూ కబ్జా, మసీదుకు సంబంధించిన వివాదాల గురించి నవీన్ యాదవ్ పై కొంచెం వ్యతిరేకత ఉంది. అక్కడ ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రచారాన్ని మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. కానీ మాగంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి మాత్రం అక్కడ సింపతి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాగంటి గోపీనాథ్ మాత్రం అభివృద్ధి పథంలో ముందున్నారు. ఎందుకంటే ఒక పనిని నిర్వహించాలంటే ఇనాగ్రేషన్ లేకుండానే మాగంటి గోపీనాథ్ అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేసే వ్యక్తి. తనపై అక్కడున్న ప్రజలకు ఎంతో అభిమానం ఉంది. ఇది బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశం. అక్కడ బలగాలు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం 30 నుండి 40% గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే కాంగ్రెస్కు 30 నుండి 36 వరకు, బీజేపీకి 20 నుండి 25 వరకు బలాలు ఉన్నాయి. అక్కడ ప్రస్తుతం అయితే రెండు ప్రధాన పార్టీల మధ్య రసవత్తరంగా పోరు సాగడం ఖాయం.